హలో అండి. దీనికంటే ముందు వ్లాగ్లో చెప్పాను కదా దోశ బ్యాటర్ని లేదా ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఇదండి. నేనైతే ఈ పిండితోటి నేను ఇడ్లీలు కూడా చేసుకుంటాను, దోశలు కూడా చేసుకుంటానండి. చాలా సింపుల్గా నేనైతే ఇట్లా మల్టీగ్రెయిన్ పిండితోటే చేస్తానండి. ఎప్పుడైనా దోశలైనా ఇడ్లీలైనా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఓవర్ నైట్ అయితే ఫర్మెంటేషన్కి పెట్టేశాను. ఫర్మెంటేషన్ పెట్టిన తర్వాత చాలా బాగా ఫర్మెంట్ అయిందండి. చూస్తున్నారు కదా, చాలా బాగా అంటే చాలా బాగా ఫర్మెంట్ అయింది. అలా ఫర్మెంట్ అయిన పిండిలో నుంచి మనకు కావాల్సినంత పిండి తీసుకొని దోశ బ్యాటర్కి తగ్గట్టుగా నీళ్లు పోసుకొని మనం కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్లు పోసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్ పైన అయితే నేను ఇక్కడ నెయ్యిని అప్లై చేశాను. నెయ్యి అప్లై చేసేసుకున్న తర్వాత దోశపిండి పోసేసుకొని దోశలాగా వేసుకోవడం అండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీ కూడా ఈ రెసిపీ అయితే. ఒకసారి ట్రై చేయండి. మీకు మల్టీగ్రెయిన్ తోటి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి. మీకు దోశలు ఇడ్లీలు ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోద్దండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.